ఒక ఊరిలో ఇది జరిగిన కథ అండి. ఒక ఊరిలో ఒక రాజు ఉన్నవాడండి. ఆ ఊరిలో ఏదన్నా దొంగతనం జరిగినా, ఒక దుర్మార్గకరమైన సంఘటన జరిగినా ఆ దుర్మార్గుడిని తీసుకొని పోయి ఉరి తీసేవారంట. ఆ రాజు దగ్గరికి తీసుకొని పోయి, ఆ రాజు దగ్గరికి పోయినప్పుడు ఆ రాజు దగ్గర ఊరి పేడే తాడు సచ్చుబడి ఉన్నదంట. అది పేలి తాడు సచ్చుబడి చాలా పాత పడి తెగేటట్టుగా అయిపోయినదట. ఆ దుర్మార్గునికి ఉరిశిక్ష వేసేటప్పుడు ఆ తాడు జారి కింద పడాడట, తెగి కింద పడేదట. అప్పుడు ఆ రాజు ఏమన్నాడు, ఆ రాజు ఆ బట్టలతో ఆ హంతకునికి ఇంకా ఈ లోకంలో బతికేయడానికి ఆ దేవుడు వరం ఇచ్చాడులే, ఆయనను వదిలేద్దాము, హంతకుని వదిలేద్దాము అన్నాడట. అప్పుడు ఆ దుర్మార్గుడు ఏమన్నాడంటే, ఓహో రాజా, నీ తాడు పేలేది కూడా నీ చేత కాలేదు, నీ కింద ఉండే మనుషులకు చేత కాలేదు తాడు గట్టిగా వేడేది అని ఆ రాజును ఎగతాళి చేసినట్టు మాట్లాడాడట. అప్పుడు రాజు కోపం వచ్చి, ఆగు భయ్యా, నీకు ఉరిశిక్ష వేయాల్సిందే, ఏమోలే పాపమని నేను ఎందుకులే, తాడు కింద జారిపడింది తెగి ఆ దుర్మార్గుని వదిలేద్దాం అనుకుంటే హంతకుని నువ్వు మరలా నాకు తిరిగి చెప్తావా, తాడు పేలేది మీ మనసులకు రాలేదని నన్ను ఎగతాళి చేస్తావా అని ఆ రాజు ఏం చేశాడు, ఆగమని ఆ నీచునికి మళ్ళా ఉరిశిక్ష గట్టి తాడుతో వేశారట. అలాగా నోటి శుద్ధి బాగుండాలండి. మన నోటి నాలుకను బాగా జాగ్రత్తగా మాట్లాడుకుంటే, ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలుగా ఉంటే మన నోటి నాలుకే మనల్ని కాపాడుతుందండి. ఇది జరిగిన సంఘటన అండి. మన నోటి శుద్ధి బాగుంటే ఎక్కడైనా మనము మంచిగా ఉంటామండి. అమ్మవారు అండి, సరస్వతి మాత మన నోటి మాట, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నట్టు సామెత ఉంది కదండి. అలా ఈ సంఘటనకు ఒక ఉదాహరణ అండి.